రామరెడ్డి గారు నమస్కారం అండి. నమస్కారం అండి. మొత్తం మీద ఎలా చూస్తారు అసలు సీఎం రేవంత్ రెడ్డి కలెక్టర్లతో సమావేశం అవడాన్ని మీరు ఎలా చూస్తారు? అంటే మీకేమనిపించింది మొత్తం ఓవరాల్ గా? ఒకటి, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తలకు మించిన భారం పెట్టుకున్నది. వాగ్దానాలు అనేవి ఎన్నికలప్పుడు కనిపించింది ఏది ఏది లేకుండా అన్ని చేసింది. కానీ ఇక్కడ చూస్తే ఆర్థిక పరిస్థితి చూస్తే ఏ విధంగా ఉందో, రిటైర్ అయిన వాళ్ళు ఇప్పటి వరకు బెనిఫిట్స్ వాళ్ళవి ఏవైతున్నాయో వాళ్ళవి ఇప్పటి వరకు ఇచ్చే పరిస్థితి లేదు. అయిన తర్వాత ఇప్పుడు ఏదైతే ఎలక్షన్స్, లోకల్ బాడీ ఎలక్షన్ కు ఇప్పుడు 15th ఫైనాన్స్ కమిషన్ కి వెళ్ళి బడ్జెట్ రావాలి అంటే ఎలక్షన్లు పెట్టవలసిందే. గ్రామ పంచాయతీలకు ఎలక్షన్లు పెట్టకపోతే, స్థానిక సంస్థలకు పెట్టకపోతే కేంద్రం నుంచి వచ్చే బడ్జెట్ కానీ జనవరి 26 తర్వాత మార్పు ఏదో జరగబోతున్నట్టు సంకేతాలు ఇస్తా ఉన్నారు కదా. ఏం మార్పు ఉంటుందండి? ఏది ఉన్నా పైసలు ఉంటే మార్పు. పైసలు లేవు. ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన హామీలను అన్నిట్లో నెరవేర్చుడు అసాధ్యం. సాధ్యం కాదు, అసాధ్యం. దాన్ని ఏ విధంగా ఎంత డబ్బులు వచ్చినా దాన్ని చేయలేరు. అందుకోసం రేవంత్ రెడ్డి గారు పాపం ఏం చేస్తాడు, చెప్పిన దాంట్లో చేయాలంటే అయితే లేదు. కానీ అప్పుడు ఏదో ఒకటి కొత్తది, రోజుకోటి కొత్తది మొదలు పెట్టాలి ఓ స్కీమ్. ఇప్పుడు ఇచ్చిన రైతులది మాత్రం ఇంకా ఇప్పటి వరకు అయితే 26 జనవరి నుంచి ఇస్తామని చెప్తున్నారు. అది కంప్లీట్ అయితే రుణమాఫీది కూడా ఇప్పటి వరకు అందరికి ఎవరికి కంప్లీట్ కాలేదు. రుణమాఫీ అని చెప్పారు, ఆ దాంట్లో ఆల్రెడీ లిస్ట్ లో పేర్లు వచ్చినాయి, అమౌంట్ మాత్రం బ్యాంకులకు రాలేదు. అంటే ఈడ రోజు కాంగ్రెస్ పార్టీల ఇదేమో చిన్న పార్టీలు ఉంటే ఒక పవర్ఫుల్ ఇది ఉంటారు, కానీ ఇక్కడ మినిస్టర్లు ఎవరికి వాళ్ళు అన్నట్టే, ఎమ్మెల్యేలు వాళ్ళ ఊర్లలో పోతే ప్రతి ఒక్కరు సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల మీద వాళ్ళకు ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు ఇచ్చే 4 కోట్ల రూపాయలు ఇప్పటికీ కేసీఆర్ ఉన్నప్పటి నుంచి, కేసీఆర్ అప్పుడు కొంత పెడితే కేసీఆర్ దాంట్లో ఏవి స్కూల్ ఫండ్స్ అని తీసుకుపోయి మొత్తం ఎమ్మెల్యేలకు ఇవ్వలే. వాళ్ళకి ఇచ్చే బడ్జెట్ ను ఇయ్యక స్కూల్ డెవలప్మెంట్ ఏదో అని దాంట్లోకి డైవర్ట్ చేసి, ఆ తర్వాత 2 years నుంచి ఎమ్మెల్యేలకు ఇచ్చి ఎమ్మెల్సీలకు ఇచ్చి 4 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరానికి ఇచ్చేవి కూడా ఈ రోజు వరకు లేవు. అందుకోసం వాళ్ళు ఆడ పోయి చేసేది ఏమంది, ప్రపోజల్స్ పంపాలి, లెటర్లు పెట్టాలి తప్ప పని అయ్యేది లేదు. ఆడ బడ్జెట్ ఉంటేనే ఏదైనా చేస్తారు. అందుకోసం ఈ రోజు వరకు గ్రామ పంచాయతీ గ్రామాల నుంచి ఏవైతే రోడ్లు ఉన్నావో ఆ రోడ్లన్నీ గ్రామాలలో వేసిన రోడ్లు కూడా ఎంఎన్ఆర్జీ ఫండ్స్కి వెళ్ళి గ్రామాల నుంచి వేరే దగ్గర రోడ్లు పాడైనవి కూడా వేద్దామంటే వాళ్ళ దగ్గర ఏం లేదు. పంచాయతీ రాజ్యాలు ఏం లేదు, R&Bలో ఏం లేదు. అంటే ఇప్పుడు ప్రభుత్వం దగ్గర నిల్వ లేదు అంటే, లోటు బడ్జెట్ ఉందంటే గత ప్రభుత్వం చేసిన పాపల చిట్టా అని చెప్తా ఉన్నారు కదా. 100% గత ప్రభుత్వం. మీకు తెలియదా? ఇచ్చేటప్పుడు హామీలు ఇస్తేటప్పుడు గత ప్రభుత్వం వాళ్ళు ఏం లేదనేది మీకు తెలియదా? మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు, ఎంపీగా ఉన్నారు, మీకు తెలియదా? పార్టీకి తెలియదా? ఆడ ఏం లేవు, అన్ని మొత్తం కాల్ చేసిండు అనేది మనం మొదటి నుంచి అంటూనే ఉన్నాం. అది తెలిసినాక కూడా మీరు కూడా ఉచిత హామీలు, ఈ హామీ ఇస్తాం, ఇది ఇస్తాం, తులం బంగారం ఇస్తాం, 2500 ప్రతి మహిళకి ఇస్తాం, ఇవన్నీ ఎక్కడికి వెళ్ళి చేయగలుగుతారు? ఎవరైనా ఏది ఇచ్చినా ఎవరు సొంతం ఇంట్లోకి వెళ్ళి చేయలేదు. ఒక లిమిట్ అనేది ఉండాలి. లిమిట్ లేకుండా ఆయన అది చెప్పిండు కాబట్టి ఆయన కంటే నేను 4 ఎక్కువ చెప్తా అని చెప్పారు తప్ప ఈడ ప్రాక్టికల్ ఏమైతుంది అలా ఎందుకైతే లేవు. అందుకోసం గత ప్రభుత్వం మంచిదైతే ఇట్లెందుకుండు, ఆయన ఇచ్చిన అన్ని అప్పులు చేసి తప్పించుకున్నాడు. ఇవాళ నిజంగా కూడా ఆయన మళ్ళీ ఈసారి అధికారంలోకి వస్తే ఏ స్కీమ్ ఉండకపో, ఆయన అసలు ప్రజలతోటి ముఖం చూపించుకునే పరిస్థితి కూడా లేదు. ఇప్పుడు ఎట్లయితే ప్రతిపక్ష నాయకుడు ఫామ్ హౌస్ ఉన్నాడో అదే విధంగా ఉండవలసిన పరిస్థితి ఏర్పడు. అందుకోసం ఈ రోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అధ్వానమైన స్థితిలో ఉంది. దాన్ని చక్కదిద్దడం అంటే అప్పులు తేవడమే తప్ప ట్యాక్సులు కానీ కొన్నిట్ల స్కీమ్స్ ఉన్నాయి, స్కీమ్లలో కూడా కొంత ఉద్యోగాలు అన్ని స్ట్రీమ్ లైన్ చేయవలసిన నిజమైన పేదవానికి రావాలి ఏది స్కీమ్ అనేది. కానీ ఇక్కడ స్కీమ్ అనేది కూడా చాలా మంది అందరు ఉన్నోళ్లకు, ల్యాండ్లు ఉన్నోళ్లకు, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు, కొడుకులు ఉద్యోగాలు చేసే వాళ్ళకు, ఇల్లు ఆస్తులు ఉన్న వాళ్ళకి అందరికి కూడా కొన్ని పెన్షన్స్ అవి ఉన్నాయి. ఎవరు నిరుపేదకు ఏదైతే పావర్టీ లైన్ కింద ఉన్న వాళ్ళకి రావాలి. కానీ ఇవన్నీ కూడా ఈ స్కీమ్స్ ఈ విధంగా ఉన్నాయి. అందుకోసం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నిన్న మళ్ళీ ఏదో చెప్పిండు చేనేతలకు, అయిన తర్వాత ఎస్టీలకు, ఇవన్నీ కూడా ఎలక్షన్స్ కోసం మభ్యపెడుతుంది తప్ప దాని వేరే ఏం లేదు. ఇక్కడ చేసేది ఏమీ లేదు, కూడా చేసే పరిస్థితి కూడా లేదు. RRR అన్నారు, ఒక సైడ్ చూస్తే 4th సిటీ అని, 4th సిటీ ఇవ్వాలన్నా ఏ సిటీ ఇవ్వాలన్నా డబ్బులు కావాల్సిందే. ఆ డబ్బులు ఎక్కడికి వెళ్ళి వస్తాయని చెప్తలేరు. ఒకటండి,
స్కీములు అనేవి ఒక లిమిట్ నిజమైన వాళ్ళకి రావాలి. నేను కోరుకునేది ఏంటంటే అట్టడుగు వర్గాల వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అవసరం ఉన్నారు. అవసరం లేని వాళ్ళకు స్కీములు ఇవ్వడం, ల్యాండ్ పైసలు కూడా వ్యవసాయం అయిన తర్వాత ఇంతకుముందు కోటేశ్వరరావు గారు చెప్పారు కౌలు రైతులు. నాకు అదో డేంజర్ అనిపిస్తుంది. కౌలు రైతులను అంటే ఎవరైతే పట్టేదారులు ఉన్నారో వాళ్ళు ఇప్పుడు ప్రొడక్టివిటీ కూడా మొత్తం బంద్ అయ్యే పరిస్థితి వస్తుంది. ఆ కౌలు రైతులనే చేస్తే వీడు ఎవడు ఇయ్యాడు, భూములు ఇయ్యాడు, ఉట్టినే పెట్టుకుంటారు, లేకపోతే ఏదో దున్ని అది చేస్తారు. కౌలు రైతుకే ఇస్తే అది ఆ డేంజర్ కూడా ఉంది. మీరు ఆలోచించాలి. ఎందుకంటే నేను కౌలు రైతుల కంటే భూమి లేని పేదలకు ఇవ్వండి అని అడుగుతున్నాను. భూమి కూలీలకు ఇవ్వండి, కానీ కౌలు రైతుకి ఇచ్చిన తర్వాత కౌలు పట్టేదారు నేను కౌలుకి ఆయన పేరు వస్తుంది, ఆయనకి ఇస్తున్నారు అంటే నా భూమి మీద ఆయనకి ఇస్తున్నారు అంటే డౌట్ తోటి కౌలు వాళ్ళని మనం ఫినిష్ చేసే పరిస్థితి ఉంది. ప్రొడక్టివిటీ తగ్గే పరిస్థితి ఉంది. అందుకోసం దీంట్లో కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది. ఎవరు అనేది కాదు, మన కౌలు అనేది ఇప్పుడు నిజం చెప్తున్నారు వారు చెప్పింది. కోటేశ్వరరావు గారు చెప్పిన దాంట్లో నేను ఏకీభవిస్తున్నాను. ఎందుకంటే ఇవాళనే చాలా మంది ల్యాండ్స్ ఉన్నాయి కానీ వ్యవసాయం చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇంటివాడు చేసుకుంటే తప్ప వ్యవసాయం ఈరోజు ఫీజిబుల్ కాదు. ఎవరైతే ఫ్యామిలీ ఉండి వాడు భార్యాభర్త ఇద్దరు చేసుకుంటే తప్ప, లేకపోతే కూలీలను తెచ్చి ఈరోజు ఆ కూలీలకు కానీ వాళ్ళు చేసే పనితనానికి కానీ పని చేసే తక్కువ, అవన్నీ ఉన్నాయి సమస్యలు. దానికంటే ఏదైతే ఉందో భూమి లేని పేదలకు ఏదైనా బెనిఫిట్ చేస్తే బాగుంటుంది. కానీ కౌలు రైతులని మళ్ళీ తీసుకొస్తే ఈ దేశానికి ఇప్పుడే ఉన్న పరిస్థితి, ఆర్థిక పరిస్థితులు, ఈ ప్రొడక్టివిటీ పడిపోతే ఆహార ధాన్యం కొరత ఏర్పడవచ్చు. అందుకోసం అవి లేకుండా చూసే బాధ్యత కొన్ని ప్రభుత్వం తీసుకోవాలి. నేను కోరుకుంటున్నది, మనసారా కోరుకుంటున్నది, ఏ పార్టీ అని ఉన్నాయి రాజకీయాలు ఎలక్షన్స్ కోసం అందరం మాట్లాడతాం, తప్పుడు వీళ్ళు చెప్పిన వాళ్ళు చేసిన తప్పులు అంటారు. కానీ నిజమైన గుణమే చేసుకుని చెప్పుకుందాం. ఎవరైనా ఈరోజు దేశం వల్ల పరిపాలన చేస్తున్న దాంట్లో ప్రపంచ దేశాలలో ఎవరినైనా చెప్తారు దేశం వల్ల డెవలప్మెంట్ అయ్యిందా కాలేదా అని చూసుకోండి. ఏదైతే నేషనల్ హైవేస్ మనకు తెలంగాణ ఏర్పడక ముందు మైనస్లు ఉంటుంది, -1% తక్కువ ఉండే. ఈరోజు ఆల్ ఇండియా యావరేజ్ కంటే ప్లస్లో ఉన్నాం, 1.5%. అందుకోసం ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ప్రభుత్వాలు అనేవి ఇంతకుముందు చెప్పారు ప్రైవేటైజేషన్ ఇస్ ది బెస్ట్ అన్నారు. ఎందుకు అంటే అది ఎవరైతే పివి నరసింహారావు గారు మొదలుపెట్టినవే ఆర్థిక సంస్కరణ సంతకం పెట్టిండ్రు, అయిన తర్వాత చేసింది. దాంట్లో చేయకపోతే ఏమైందంటే ఒక దివాలా తీస్తున్న కంపెనీని అట్లే భరించి ఉద్యోగం లేకుండా అవుతుంది. దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం మనం ఐడిపిఎల్ చూస్తే ఆడికి పోతుంటే కళ్ళల్లో నీళ్ళు వస్తాయి. ఎంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవాళ దేనికి కాకుండా పోయింది, మొత్తం రస్ట్ వచ్చిపోయింది. అలాగా దివాలా తీసే పరిస్థితి ఉన్నప్పుడే, అది కొంచెం లాభాలు ఉన్నప్పుడే ఎవడన్నా ప్రైవేట్ వాడు కొంటాడు, వానికి ఇవ్వాలి. ప్రభుత్వాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్, మెడికల్, హెల్త్, ఎడ్యుకేషన్ ఇవి తప్ప మిగతా అన్ని బిజినెస్లు చేసేందుకు ఉండొద్దు అనేది మా అభిప్రాయం, నిశ్చిత అభిప్రాయం. అది పివి నరసింహారావు గారు తీసుకొచ్చిన దాంట్లోనే కంటిన్యూ చేస్తున్నాం తప్ప ఏదైతే భారతదేశం వల్ల ఈ రాష్ట్రాలలో మారినప్పుడల్లా, ప్రభుత్వాలు మారినప్పుడల్లా వాళ్ళ ఇవి మారుతాయి. కానీ సెంట్రల్ గవర్నమెంట్ లో ఏదైతే ఉందో ఎవరైతే తీసుకొచ్చారో దాంట్లో కంటిన్యూ చేస్తారు, కొన్ని మార్పులు చేస్తారు. అదే తప్ప కొత్తగా మళ్ళీ ఇది చేస్తున్నారు. అందుకోసం పివి నరసింహారావు మంచి చేసిండు, మోడీ అమ్ముతున్నాడని కాంగ్రెస్ వాళ్ళు. మోడీ కాదు, పివి నరసింహారావు కాడి నుంచి అది మొదలు పెట్టిండని ఆర్థిక సంస్కరణలో ఆడికెళ్ళి మన్మోహన్ సింగ్ అని వాళ్ళని మెచ్చుకున్నప్పుడు ఈ బీజేపీ చేస్తున్నదాన్ని కూడా మెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అందుకోసం మేము కోరుకునేది దేశం పెట్రోల్ ధరలు పెంచి సార్ ఇగో మీరు రమేష్ గారు గవర్నమెంట్ లో ఎంత ఉంది పెట్రోల్ ధర, మీకు మీరు వచ్చేవరకు ఎంత ఉంది, మీరు వచ్చేవరకు ఎంత ఉంది, అయిన తర్వాత జిఎస్టీ కింద తెమ్మని అడగండి. కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేయండి జిఎస్టీలకు తెమ్మని. ప్రజల డబ్బు మీరు ఆపుతున్నారు, తీసుకెళ్ళి సీఎం కి చెప్పండి. కర్ణాటక కంటే 10 రూపాయలు ఎక్కువ ఉంది లీటర్ పెట్రోల్, తగ్గియమనండి. వద్దంటలేరు కదా, మీ స్టేట్ ట్యాక్స్ తగ్గియండి.